అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అజ్ఞానమనే చీకటి పారదోలి మనుషుల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలిగించిన గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకుంటా అప్పటి నుంచి చూస్తున్నా గురు పౌర్ణమి అని కనీసం గురువుకు దండం కూడా పెడతలేవు. పొద్దున్నే చెప్పినా కదా మా గురువులకు. నీకు చదువు చెప్పిన గురువుల గురించి కాదు, మరి అంతకన్నా పెద్ద గురువులు నాకు ఎవ్వరు లేరే. అంతేనా? మంచిగా యాద్ చేసుకో. అక్షరాలు దిద్దిన ఆచార్యులే కాకుండా ఇక్కడ నీకు పని నేర్పిన గురువును నేనున్నా కదా. పొద్దుటి నుంచి అందుకేనా తమరు తీరు తీరు ముచ్చట్లు చెప్పేది. సరే సరే, నా పాదాలకు నీ వందనాలు గాని. అదే గాని నీ పాదాలకే గాని గురు పౌర్ణమి అని ఆ సాయినాథుని సన్నిధికెళ్ళి ముచ్చట్లు చెప్పేందుకు అక్క తయారుగా ఉన్నది. పాయిందాం. షిరిడి బాబాని చూడగానే అసలు నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఆ బాబా దయ సిరమ్మని భుజమ్మని అలాగే ఆ భక్తులందరినీ కూడా కాచి కాపాడాలని ఆ బాబా ఆయనను కోరుకుంటున్నాము. మనం అనుకున్న సమయాల్లో రావడం ఒక ఎత్తు అయితే గురు పౌర్ణమి ఉంది. చూసిండ్రా అసలు మీరు? గురు పౌర్ణమి చూస్తే నా వెనక చూడండి అసలు ఎంత మంది ఉన్నారంటే ఆ భక్తులని ఏం చెప్పాలి. ఆ బాబా అంటే వీళ్ళకి ఏందో వాళ్ళ మాటలనే అడుగుదాం మనం. అమ్మ ఎక్కడి నుండి వచ్చింది మీరు? We have come from Karnataka, Belgaum. We are a team of friends and family of 12 people. We have visited Shirdi over here on this beautiful day of Guru Purnima. We have come to take the blessings of our beloved Shri Sai. నేను వైజాగ్ నుంచి వచ్చామండి. మేము సండే వచ్చాము. వచ్చి లోకల్ గుళ్ళని దర్శనం చేసుకున్నాం. అన్ని గుళ్ళు చాలా సంతోషంగా చాలా బాగుందమ్మా. మళ్ళీ మళ్ళీ బాబా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. బాబాని చూడగలిగాం. విశాఖపట్నం నుంచి వచ్చాం. చాలా బాగుంది. చాలా దర్శించుకున్నారా? చాలా బాగా రాత్రికి వచ్చాం. చాలా కళ్ళని నీరు వచ్చాయి బాబాని చూస్తే. మాకు మాత్రం చాలా సంతోషం. భగవంతు అందరినీ చల్లగా చూడాలని మొక్కుకున్నాను. సో మనం అందరం కూడా ఇప్పుడు గురుస్థాన్ దగ్గర ఉన్నాం. అంటే సమాధి వెనక ఉన్న గురుస్థాన్ దగ్గర నుంచి ఇప్పుడు నేను మీ అందరికి కూడా ఇక్కడ నుండి మాట్లాడేవాడితి. అందుకే ఆ బాబా ఆశీస్సులు మీ అందరినీ కూడా చల్లగా చూడాలి. అదేదో పద్యం ఉంటది గారా, పుత్రోత్సాహం పుత్రుడు అని. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పుట్టును సుమతి. అందుకేరా గర్వంగా చెప్పుకునేది నువ్వు నా శిష్యురాలు అని. పద్యమే చదవ రాలేదు గాని నేను నీ శిష్యురాలనా? సరే గాని ఈ పద్యం ఎందుకు చదివించిన ఇప్పుడు? ఎందుకా, ఆంధ్రాల చంద్రబాబు సార్ కొడుకును లోకేషన్ సార్ ను చూసి మస్తు మంది పొగడుతున్నారు. సీఎం సార్ కొడుకు కదా, గాయంత ఉండదా గాని? అందుకు కాదు, ఎందుకో చూడు నువ్వే. పేరెంట్స్ టీచర్ల మీటింగు ప్రైవేట్ స్కూళ్ళ కామనే గాని సర్కార్ బల్లె పెట్టింది ప్రభుత్వం. ఆంధ్రాల కూటమి సర్కార్ వచ్చినాక బడి రూపురేఖలను మార్చి పిల్లలను మంచిగా చదివిస్తున్నారట. ఇన్నొద్దులు బల్లె బ్లాక్ బోర్డులే ఉండేటివి కదా, కానీ ఇప్పుడు మొత్తం స్మార్ట్ బోర్డులే పెట్టిర్రు. అయితే ఒక దిక్కు సీఎం బాబు సార్ టీచర్ అయితే ఇంకో దిక్కు విద్యార్థి అయిండు మంత్రి లోకేశం సారు. క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణ మండలం అడవులు, ఏది మానవ ఈ మానవ నిర్మిత వనరు ఏది? మూడున్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణ మండలాలు, అడవులు, ఉష్ణ అడవులు. అయితే కూటమి సర్కారు తల్లికి వందనం అనే పథకం తెచ్చింది కదా, అది ఎవరి మనసులకెళ్ళి వచ్చిందో తెలుసునా? సీఎం సారే చెప్తాడు ఈ నుర్రి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. లోకేశం సార్కు ఈ నడుమ తండ్రి మెప్పులే కాదు, బయట నుంచి పెద్ద పెద్దోళ్ళ మెప్పులు కూడా వస్తున్నాయి. సారో మీ పనితనం మస్తుగున్నది, మీరు ఇట్లనే ముంగడు కోర్రి పిల్లల చదువుల ముచ్చట్లా. పురుషులందు పుణ్య పురుషులు ఉన్నారు అని అంటారు గాని మహిళలందు మంచి మహిళలు ఉంటారు అని ఎందుకు చెప్పారా? పురుషులనంటే కొందరే పుణ్య పురుషులు ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాలి. మహిళలంతా మంచోళ్ళే గారా, ఇక చెప్పేదేమున్నది చెప్పు. పెద్దల మాట సద్దన్న మూట అన్నట్లు ఎంత మంచి మాట చెప్పినవురా. నీ పరాష్కాలు చాలు గాని ఇంతకు ఈ పుణ్య పురుషులు మంచి మహిళలు అనే ముచ్చట ఎందుకు వచ్చిందో చెప్పలేదు. అగో సీతక్కని చూస్తే అనిపించింది.
ఎంత ఎదిగినవన్నది కాదు ఎంత ఒదిగినవన్నదే లెక్క అనే మాటకు మంత్రి సీతక్కనే ఎగ్జాంపులుల్లా. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేగా అన్నట్లే వేస్తది ఏం చేసినా. మూలాలు మర్చిపోకుండా ములుగు జిల్లా పెద్దబల్లె బర్త్డే జరుపుకున్నది సీతక్క. బుడ్డగాళ్లతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి మేడం పెన్నులు బుక్కులు పంపిణీ చేసిండ్రు. అట్లనే అడవి బిడ్డైన తాను రాష్ట్రమంత్రి దాకా ఎదిగిన తీరును చెప్పుకొచ్చిండ్రు. మరి స్కూల్ డే ఉన్నప్పుడు, సెల్ఫ్ గవర్నమెంట్ డే ఉన్నప్పుడు నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అంత జనరల్ వాళ్ళ మధ్య ఒక ఎస్టీ స్టూడెంట్, ఒక ఆదివాసీ స్టూడెంట్గా నేను హెచ్ఎంగా ఆ రోజు ఉండడం, అది నా మొదటి అచీవ్మెంట్. మీరందరికీ కూడా చాలా చాలా సంతోషం. మీ అందరికీ ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్లో మీరందరూ నాకు విషయం చెప్పినందుకు. కానీ మంత్రి మేడంను చూసిన పిల్లల్లా సంబరమే కాదు, చదువుకున్న రోజుల్ని యాద్ చేసుకున్న సీతక్క కళ్ళల్లో కూడా సంబరం కనబడుతున్నది. ఎన్నుండి ఎంతుండి ఏం లాభం చెప్పుండ్రి, కన్న తల్లిదండ్రులను చక్కగా చూసుకోకుంటే. మొన్నట్లా సీఎం సార్ ఆర్డర్ తెచ్చాగారా కన్నులను చూసుకోకుంటే వాళ్ళ జీతం కట్ చేస్తామని. అది గవర్నమెంట్ ఉద్యోగులకాయే. అవునరా, మామూలు కూడా గసుంటేదన్న రూల్ తేవాలి. పాపం చాలా మంది ముస్లింల గోస పడుతున్నారా. నెలకు ఒక్కటన మన కళ్ళ పడుతున్నాయి, అట్లా కనబడకుంటున్నాయి ఎన్నో కదా. అవునరా, మహిబాద్ జిల్లాలో ఒక పెద్దవ గోస చూస్తుంటే మస్తు బాధ అవుతున్నది. తలంత బలగముండి తలసమురుకు దిక్కులేనిదైంది ఈ పెద్దవ్వ. కొడుకులు ఉట్టాలనని ఎన్నో నోములు నోసింది, ఎన్నో పూజలు చేసింది. కడుపున పుట్టిన కొడుకులే మహిబాద్ జిల్లా భూపతిపేటలో ఉన్న రైతు వేదికల తల్లిని విడిచిపెట్టిపోయిండ్రు. ముసలమ్మ వానశినుకులకు గదల్లేక నడవలేక అండ్లనే వండుకున్నది. మాట్లాడిద్దామన్నా చక్కగా నోట్లకెళ్లి మాటలే వస్తలేవు. సలికి వణుకుతున్నదని ఇరుగు పొరుగున్నోళ్లే షెద్దర్లిచ్చి ఇంత బువ్వ పెట్టిండ్రట. చూడుండ్రి, కొడుకులు ఎదగాలనని ఈ తల్లి ఎంత కష్టం చేసిందో, ఎన్ని బాధలు పడ్డదో గాని. నలుగురు కొడుకులున్నా బుక్కెడు బువ్వ పెట్టేతందుకు వెనక ముందు అవుతున్నారంటే ఆ కొడుకులు ఉట్టి ఎందుకు చెప్పుండ్రి. ముసలమ్మను మంచి అనాథాశ్రమానికి తీసుకపోతే మంచిగుండు అని అంటున్నారు ఈ తల్లి గోడు చూసిన జనం. సంక్షేమ సంఘం ఒకటి పెడదాం అనుకుంటున్నా. దానికి నీకేం సంబంధం? మహిళా సంక్షేమ సంఘం అని పెట్టుకో, కావాలంటే నారీ లోకమంతా కలిసి వస్తది. లేదు, నేను నోర్లేని మందనాల కోసం పోరాటం చేస్తా. వాళ్ళ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తా. అమ్మో, ఆమరణ దీక్ష కూడా ఊనుకుంటావా? లేకపోతే మరి ఆళ్లే లేకపోతే ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో ముందడికి పోతుందా? సంక్షేమ పథకాలు ఆకుండా ముంగడికి నడుస్తాయా? అంటే నువ్వేమంటున్నావు? ప్రభుత్వాలు మందుబాబుల దయాదాక్షిణ్యాలతో నడుస్తున్నది అని అంటావా? నీ గనబడతలేదా వాళ్ళ రికార్డులు? ఏట చదువుతున్నది నీ మైండ్కి ఎక్కుతలేవా? ఇంతకు నీ డిమాండ్ ఏందో మరి? వాళ్ళే మందు తాగమని వైన్స్ తెరుస్తారు, మళ్ళీ వాళ్ళే పోలీసులను పెట్టి కేసు కడుతున్నారు. ఇంకెన్నాళ్ళు? అందుకే వాళ్ళ తరఫున నేను ముంగడికి పోతా. పోతావు ఎందుకు పోవు? వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఒక అన్న తమాషా చూడు. అటెన్క ఆయనను నీ సంఘంలో ఏర్చుకుంటావో, లేకపోతే నువ్వే సంఘం పెట్టుడు వద్దు అని వెనుకకు పోతావో. సుక్కేసిన తర్వాత చిందులు ఎవ్వాలని వేస్తారు, కానీ పోలీసు వాళ్ళకే కొందరు సుక్కలు చూపిస్తారు. అగో అసొంటి కథ అయింది వరంగల్ జిల్లా వర్ధన్నపేటలా రిమోమీటర్ పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న పోలీసు వాళ్లకు. నిత్యం ఎంతో మందిని యూసిర్రు గాని పోలీసులు గిసొంటి శాల్తిని యూసి ఉండకపోవచ్చు. ముప్పు తిప్పలు పెట్టి పోలీసు వాళ్ళకే 3 చెర్ల నీళ్లు తాగిపిచ్చిండు. అరే ఊదరా తమ్మి, ఉల్టా పోలీసు వాళ్ళ న్యూసెన్స్ చేస్తున్నారని అంటున్నావా? అయినా లోపటున్నది ఉత్తగానే ఉండనిస్తుందా గాని? మంచి ఫైర్ మీదనే ఉన్నాడు కాక. ఎంతగానం పోసిండో కడుపులా. టచ్ చేయొద్దు అని అంటున్నాడు.
తమ్ముని పేరు మారేపల్లి శేఖర్ అట. ఆఖరికి రీమోమీటర్ పరీక్షల మందు దాగినట్టు వచ్చుడుతోటి బండిని స్టేషన్ కు పంపి శేఖర్ని ఇంటికి పంపిర్రట. కానీ బాలే తమాషా చేసినావు పోతమ్మి. చిచ్చి దొంగల ఇజ్జత్ అంతా మట్టిలా కలుపుతున్నారా. అర్రే పరువు పలసనైతున్నదా రా నీకు? మంచిగుంది గాని నాకెందుకు పరువు పలసనైతది? మరి దొంగల ఇజ్జత్ గంగలా కలిస్తే నీకేనొచ్చింది? కాదురా, దొంగ బడివేగాళ్ళు వాళ్ళ ఇజ్జత్ తీసుకున్నతో పాటు రైతన్నల పొట్ట కొడుతున్నారు. రైతన్నల పొట్టగొట్టేంత సీన్ దొంగలకేముంటదో? పంటేమన్నా దోసుకోతున్నారా? అదే చేస్తున్నారు చూడు. సిగ్గున్నాదిరా బై, పర్సులు ఇండ్లు దోసుకున్నారంటే సరేతి దొంగల బుద్ధే కదా అని అనుకుంటాం. కానీ పచ్చంగా కలకలలాడే కోనసీమ జిల్లా పంట పొలాలల్లా బడ్వేగాలు మోపైనరు. ఆఖరికి అరటి గెలలు కూడా దోసుకపోతున్నారు. అరటికాయలకు డిమాండ్ ఉండుతోని రాత్రికి రాత్రే పొలాల మీద పడి దోసుకపోతున్నారట. కొత్తపేట రావులపాలెం ఏరియాల రాత్రికి రాత్రే పొలాలన్నీ కథం పట్టిస్తున్నారట. ఆటో ఎక్కిచ్చుడు, పక్క పొంటున్న రావులపాలెం మార్కెట్ లో అమ్ముకునుడు. ఇగో గిదే పని అవుతున్నదట. సరేతి పొలానికి ఒక గెల నూక్కపోయినరట. ఏం సచ్చిందోలే అని లైట్ తీసుకుంటారు గాని ఒక్క పొలంలా 50-60 గెలలు నూక్కపోతున్నారట. పండించిన రైతుకు ఫలితం దక్కకుండా ఏసేటోళ్ళు జట్టలు ఉట్టిపోతారు రే. ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.